సంగీత ప్రపంచం మూల్యమైన రత్నాన్ని కోల్పోయింది. కోట్లాది మంది హృదయాలను తన గొంతుతో తాకిన ఒక టాప్ సింగర్ కన్నుమూయడం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. పాట అంటే కేవలం స్వరం కాదు, అది భావం, అది జీవితం అని నిరూపించిన ఈ గాయకుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు చాలా కష్టమవుతోంది. చిన్న వయస్సులోనే సంగీతంపై ఆసక్తితో ప్రయాణం మొదలుపెట్టిన ఈ గాయకుడు కష్టాలను మెట్టలుగా చేసుకుని శిఖరాలకు చేరుకున్నారు. మొదట గుర్తింపు రాకపోయినా తన గొంతుపై నమ్మకంతో, తన సాధనపై విశ్వాసంతో ముందుకు సాగారు. ఒక పాట హిట్టయితే వెనుక వందల గంటల సాధన ఉంటుందన్న విషయాన్ని తన జీవితంతోనే చూపించారు. అందుకే ఆయన పాటలు వినిపిస్తే మనసు కదిలేది. ప్రేమగీతాలు అయినా, విరహగీతాలు అయినా, ఉత్సాహం నింపే పాటలు అయినా, మైనస్ ఏ జానర్ అయినా తన గొంతుతో ప్రాణం పోసేవారు. కొన్ని పాటలు వింటే నవ్వొచ్చేది, కొన్ని పాటలు వింటే కన్నీళ్లు ఆగేవి కావు. అంతలా ప్రతి భావానికి తగిన స్వరం ఆయన దగ్గర ఉండేది. అందుకే ఆయనను గొంతుతో నటించే గాయకుడు అని అభిమానులు ప్రేమగా పిలిచేవారు. ఈ రోజు ఆయన ఇక లేరన్న వార్త వెలువడగానే సోషల్ మీడియా అంతా శోకసంద్రంగా మారింది. అభిమానులు, సంగీత దర్శకులు, సహగాయకులు, నటులు అందరూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి గొంతు మళ్లీ రాదు, ఇది సంగీతానికి తీరని లోటు అంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన శరీరం ఇక మన మధ్య లేకపోయినా ఆయన గొంతు మాత్రం శాశ్వతం. రేడియోలో, మొబైల్లో, స్టేజీపై పాడిన లైవ్ షోలలో ఎక్కడ విన్నా ఆయన స్వరం వినిపిస్తూనే ఉంటుంది. అదే ఆయన సంపాదించిన నిజమైన అమరత్వం. ఒక గాయకుడు చనిపోయినా అతని పాటలు చచ్చిపోవు అన్న మాటకు ఆయన జీవితమే ఉదాహరణ. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు మాటల్లో చెప్పలేని బాధ ఉంది. కాని ఒక విషయం మాత్రం నిజం, ఆయన జీవితం సంగీతానికి అంకితం చేసిన ప్రతిక్షణం రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. సంగీతం ఉన్నంతకాలం ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. సంగీత ప్రపంచానికి ఇది చీకటి రోజు. ఒక గొప్ప స్వరం మూగబోయింది. కాని ఆ స్వరం మన హృదయాల్లో ఎప్పటికీ మోగుతూనే ఉంటుంది.